అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. 'మహి వి రాఘవ్' అంటే ఒక 5 సంవత్సరాల క్రితం ఈ పేరు అంతగా ఎవరికీ తెలీదు. ఎలక్షన్స్ ముందు 'యాత్ర' అనే ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఈ 'మహి వి రాఘవ్' అనే ఒక పేరు ఎక్కువగా వినిపించింది. అసలు ఎవరయ్యానంటే 'యాత్ర' అనే ఒక సినిమా తీస్తున్నాడు. ఇతను ఒక డైరెక్టరు అనేది తెలుసు. బట్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు 'యాత్ర 2' అనే ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు 'మహి వి రాఘవ్'. అంటే నార్మల్‌గా చాలామంది సినిమాలు తీయడానికి ఇండస్ట్రీకి వస్తారు, సినిమాలు చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. బట్ 'మహి వి రాఘవ్' ఎందుకు ప్రత్యేకం అంటే అసలు నార్మల్‌గా అసలు ఆయన ఎప్పుడొచ్చాడనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అంటే ఆయన 2009 నుంచి ఫీల్డ్‌లో ఉన్నారు. అంటే 'విలేజ్‌లో వినాయకుడు', 'కుదిరితే కప్పు కాఫీ' ఈ 2 సినిమాలు ఏదైతే ఉన్నాయో దానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారాయన. హ్మ్. ఓకే. దాని తర్వాత 'పాఠశాల' అనే ఒక సినిమా 2014లో వచ్చింది. దానికి ఈయన డైరెక్టరు. దాంతో పాటు 2017లో 'ఆనందో బ్రహ్మ' ఆ సినిమా కూడా వచ్చింది. దానికి కూడా ఆయన డైరెక్టర్. దాంతో పాటు 'పెట్రోమాక్స్' అనే ఒక సినిమా వచ్చింది 2019లోనే. అంటే 'యాత్ర' టైంలోనే 'పెట్రోమాక్స్' అని ఒక సినిమా వచ్చింది. బట్ దీనికి మాత్రం రైటర్. 2009లో వచ్చి 2 సినిమాలకి ప్రొడ్యూస్ చేశారు. దాంతో పాటు 2 సినిమాలను డైరెక్ట్ చేశారు. కానీ ఎవ్వరికీ తెలీదు ఆయన పేరు. బట్ 2019లో ఎప్పుడైతే 'యాత్ర' అనే ఒక మూవీతో ఆయన స్టార్ట్ చేశారో, 'యాత్ర' అనే మూవీ తర్వాత ఆయన అందరికీ అర్థమయ్యారు. ఎందుకంటే మనకు అర్థమైంది. ఎందుకంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత చరిత్ర, దాంతోపాటు బయోపిక్ అనేది ఉంది. దాన్ని చాలా బాగా తెరకెక్కించారని చెప్పి ఆయన మీద అలా ఆయన తెలిసారు. దాని తర్వాత మళ్ళీ 5 ఇయర్స్‌కి ఈ మధ్యలో మళ్ళీ ఆయన ఏం సినిమా చేయలేదు. మళ్ళీ 5 ఇయర్స్‌కి 'యాత్ర' అనే సినిమాకి సీక్వెల్ చేస్తూ ముందుకు వస్తున్నారు. బట్ మనం రీసెంట్‌గా కొన్ని రోజులు చూసినట్టయితే 'యాత్ర' ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా చాలా కాంట్రోవర్సీస్. ఎందుకంటే 'యాత్ర 1లో రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన యొక్క ప్రస్థానం ఏంటి, ఆయన బయోపిక్‌లను చూపించిన 'మహి వి రాఘవ్' ప్రెజెంట్ దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 'పాదయాత్ర', దాని తర్వాత సీఎం అయిన తీరు ఏ విధంగా ఉంది అంటూ ఆయన 'యాత్ర 2' సినిమాతో మన ముందుకొచ్చారు. ఇప్పుడు 'యాత్ర 2' సినిమా ఇప్పుడు ప్రెజెంట్ అన్ని థియేటర్‌లోనూ ఉంది. చాలామంది చూస్తున్నారు. దీని మీద మిక్స్డ్ టాక్ కూడా నడుస్తుంది. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాలేదంటారు. బట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నార్మల్‌గా ఎవరైనా సినిమా రంగంలోకి రావచ్చు, సినిమాలు తీయొచ్చు, బట్ వెళ్ళిపోవచ్చు. కానీ కాంట్రోవర్సీస్‌కి సంబంధించి అంటే పాలిటిక్స్ అనగానే కాంట్రోవర్సీస్ వస్తాయి. ఈయన మీద ఒక కథనం రీసెంట్‌గానే నేను చూశాను. దానికి సంబంధించి మీకు చెప్దామని వచ్చాను. అదేంటంటే 'మహి మనోడే' ఒక కథనం. దీన్ని మనం చూసినట్టయితే 'మహి మనోడే' హార్స్లీ హిల్స్‌కు చేరిన 'యాత్రలో కొత్త కోణం'. అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి, తల్లిది పులివెందుల, తండ్రిది పొంగనూరు. 2019 ఎన్నికలకు ముందే జగన్తో ఈయన ఒక డీల్ కుదుర్చుకున్నాడు. 'యాత్రకు' దర్శకత్వం, ప్రచారానికి పంచ్ డైలాగులు రాశారు. నేను విన్నాను, నేను ఉన్నాను అనిపించింది కూడా ఆయనే. ఇప్పుడు 'యాత్ర 2' దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా చేపట్టాడు. వచ్చే ఎన్నికలకు సేవ అందించేలా ప్యాకేజ్ తీసుకున్నారు. అంటే 'యాత్ర' సినిమా తీయటం దగ్గర నుంచి 'యాత్ర 2' దాని తర్వాత వచ్చే ఎలక్షన్స్‌లో 2029 ఎలక్షన్స్‌లో కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వర్క్ చేసేందుకు ప్యాకేజ్ తీసుకున్నాడు అని చెప్తున్నారు. దీనికి ఏంటి అనేది మనం చూసుకుంటే వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని వాళ్ళు ఇచ్చారు. అంటే ఏంటైనా మనం ఒకసారి చూసినట్లయితే వారణాసి మహేందర్ రెడ్డి సన్ ఆఫ్ రాఘవ రెడ్డి. ఈ పేరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నట్లు గుర్తుందా? పోనీ 'యాత్ర 2' దర్శక నిర్మాత 'మహి వి రాఘవ్' అంటే తెలుసా? నిన్నటి దాకా తెలియకపోయి ఉండొచ్చు. కానీ హార్స్లీ హిల్స్ కథ విన్నాక ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అసలు విషయం ఏంటంటే 'మహి వి రాఘవ్' అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్స్లీ హిల్స్లో మినీ సినీ స్టూడియో పేరిట 2 ఎకరాలు కట్టబెట్టబోతుంది ఆయనకే. ఓకే. ఏంటంటే క్లియర్‌గా వాళ్ళు ఇక్కడ రాసింది ఏంటంటే
ఎవరైతే ఉన్నారో మహి వి. రాఘవ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పులివెందులకు చెందిన వాళ్ళు. దాని తర్వాత పొంగనూరుకి చెందిన వ్యక్తి వాళ్ళ ఫాదరు రాఘవరెడ్డి గారు. బట్ ఇంతవరకు నార్మల్‌గా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఏదైతే అన్నమయ్య జిల్లాలో హార్స్లీ హిల్స్‌లో 2 ఎకరాల అంటే ప్రభుత్వ భూమిని డైరెక్టర్ మహి వి. రావుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టబెట్టబోతుంది అని తెలుస్తోంది. అంటే ఎందుకు కట్టబెట్టబోతుంది అంటే 2019లో ఆయనకి యాత్ర అనే ఒక సినిమా చేశారు. దాంతోపాటు 2024లో కూడా యాత్ర 2 దీనికి ప్రొడ్యూసర్ కూడా ఆయనే, దాంతోపాటు దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే చేపట్టారు. దీనికి ఇలాంటి ఒక సినిమా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక సినిమా చేసినందుకు గాను మహి వి. రాఘవ్‌కి హార్స్లీ హిల్స్ అన్నమయ్య జిల్లా ఏదైతే పర్యాటక ప్రాంతమైన దాంట్లో ఒక 2 ఎకరాల భూమిని కట్టబెట్టబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తని ఇక్కడ ప్రముఖంగా ప్రచురించింది. దానిలో భాగంగానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన తరచూ అక్కడ హార్స్లీ హిల్స్కి వెళ్తూ ఉంటారు. అది ఒక పర్యాటక ప్రాంతం. అక్కడ వెళ్ళి ఇక్కడ కూడా నాకు ఒక మంచి ఇక్కడ ఒక భూమి ఉంటే సరిపోతుంది, బాగుండేది అని అనుకుంటూ ఉంటాడు. బట్ ఏం జరిగింది ఏమో కానీ దాంతోపాటు యాత్ర 2 తర్వాత ఆయనకి అక్కడ ఈ ప్రదేశంలో తనకు కొంత స్థలం ఉంటే ఎంత హాయో అని అప్పుడే కలలు కనేవాడు. ఆయన చిన్నప్పటి నుంచి కంటున్న కళ ఇప్పటికి సాకారం అవుతుంది. జగన్తో మహికి క్విట్ ప్రోకో తరహా డీల్ కుదిరింది అని చెప్తున్నారు. వీరిది యాత్ర 2తో మొదలైన బంధం కాదు, 2019లోనే మొదలైంది. అప్పట్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్ని కీర్తిస్తూ తీసిన యాత్రా చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. జగన్ ఎన్నికల ప్రచారంలో రాసిన నేను విన్నాను నేను ఉన్నాను అంటూ జగన్ తీసిన దీర్ఘాలు కూడా గుర్తున్నాయి కదా. ఈ డైలాగ్ మొత్తం మహి వి. రాఘవ్ రాశారు. ఆ మాటలు మహి వి. రాఘవ్ సృష్టించినవే. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు యాత్ర 2 పేరుతో మరో సినిమా తీశారు. యాత్రకు మహి దర్శకుడు మాత్రమే అచ్చంగా జగన్ని కీర్తిస్తూ తీసిన సీక్వెల్ సినిమా నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామి అయ్యారు. అంటే ఈ యాత్ర 2 సినిమాకి ఓన్లీ దర్శకత్వ బాధ్యతలే కాదు, ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా. యాత్ర 2 ప్రకటన, షూటింగ్, విడుదల ఒక అంకం. హార్స్లీ హిల్స్లో 10 ఎకరాల స్థలం కోసం నేరుగా సీఎం జగన్కు దరఖాస్తు, దానిపై ఫైల్ పెట్టాలంటూ సీఎం కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన జిల్లా కలెక్టర్కు ఒక లేఖ రాశారు. అక్కడ తహసీల్దార్ ఆదేశాలు, శుక్రవారం స్థల పరిశీలన మరో అంకం. ఇవి 2 ఒకే కాలంలో ముందుకు కదిలాయి. యాత్ర 2కు ముందు దరఖాస్తు పెట్టుకోగా సినిమా విడుదలైన శుక్రవారమే మదనపల్లి ఆర్టీఓ ఈ స్థలాన్ని పరిశీలించి లైన్ క్లియర్ చేశారు. అది ఒక 10 ఎకరాల స్థలానికి మహి వి. రాఘవ్ ఎవరైతే ఉన్నారో ఆయన దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఆ దరఖాస్తుని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్కి, తహసీల్దార్కి వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు దానికి లైన్ క్లియర్ చేశారు. ఆర్టీఓ ఈ స్థలాన్ని పరిశీలించి, మదనపల్లి ఆర్టీఓ ఈ స్థలాన్ని పరిశీలించి లైన్ క్లియర్ చేశారు. ఈ 2 ఎకరాలు తీసుకున్నందుకు 2029 ఎన్నికల్లోనూ మహి వైసీపీకి సేవలందించాల్సి ఉంటుంది. ఇది కదా టోటల్గా యాత్ర ఆయనే డైరెక్ట్ చేశారు, అంతవరకు ఏం ప్రాబ్లం లేదు. యాత్ర 2 కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్ తనే. బట్ అంటే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సేమ్ ఈ విధమైనటువంటి ఏదైతే ఉందో ఈ విధమైన క్విట్ ప్రోకో దీనికి తరహాలోనే ఇలాగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే జరిగాయని చెప్పి జగన్ గారి మీద కేసులు పడ్డాయి. బట్ ఇప్పుడు కూడా చూస్తే ఆ తరహాకి సంబంధించి ఇప్పుడు మహి వి. రాఘవ్ 2 ఎకరాలు అంటే యాత్ర 2 సినిమా చేసేందుకు గాను 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన మరొక సినిమా చేసి పెట్టడమో లేకపోతే వాళ్ళకి సహకారం అందించేందుకు గాను మదనపల్లి ఆర్టీఓ దగ్గర నుంచి హార్స్లీ హిల్స్లో 2 ఎకరాల స్థానాన్ని ఆయనకి కట్టుపెట్టారు అనేది తెలుస్తుంది. ఇది కదా. అంటే 2019లో యాత్ర అనే సినిమాకి డైరెక్టర్గా ఆయన పనిచేశారు. దాంతోపాటు నేను విన్నాను నేను ఉన్నానంటూ కొన్ని డైలాగ్స్ కూడా రాసిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన స్వతహాగా
కడప పులివెందుల వాళ్ళ మదరు, పొంగనూరు వాళ్ళ ఫాదర్ అని చెప్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి నార్మల్‌గానే అక్కడ రాయలసీమ ప్రాంతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం లేదు, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండొచ్చు. బట్ ఇంతవరకు ఎవరికి ఆమె అభ్యంతరం లేదు. బట్ యాత్ర 2 తర్వాత ఆయనే దాన్ని ప్రొడ్యూస్ చేసుకున్నారు. దాంతో పాటు దీనికి ప్రతిఫలంగా దాంతో పాటు 2029లోనూ ఈ పార్టీకి పనిచేసేందుకు గాను గవర్నమెంట్‌కి సంబంధించి 2 ఎకరాల స్థలాన్ని ఆయన కట్టబెట్టారు. హార్స్ లీవ్స్‌లో అనేది నడుస్తుంది. అంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్‌లో జరిగిన కొన్ని కేసులు క్విడ్ ప్రోకోకి సంబంధించి ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ తరహాది ఇప్పుడు కూడా ఇలాంటివి జరిగితే తర్వాత ఒకవేళ 2024 ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్లు మారితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మహి వీరకు కావచ్చు, దీని మీద ఒకవేళ గవర్నమెంట్ ముందుకెళ్తే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనేది చూడాలి.